మనతో పాటు మెదక్ రిపోర్టర్ యాదగిరి గౌడ్ లైవ్ లో ఉన్నారు. చెప్పండి యాదగిరి, మెదక్ జిల్లా పరిధిలో 65 నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇంకా నాణ్యత లోపాలు కూడా ఉన్నాయని అధికారులు తనిఖీల్లో తేల్చి చెప్పారు. అయితే ఇరిగేషన్ అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని జాతీయ రహదారి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో ఎలాంటి వివరాలున్నాయి? మరి ప్రస్తుతానికి జాతీయ రహదారి 65 మంది పడకి ముప్పై జాతీయ రహదారి ఈ రహదారి విస్తరణ పనులకు ప్రారంభమైన దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. 3 సంవత్సరాలు గడిచినప్పటి నుంచి కూడా ఎక్కడ ఇచ్చాం గొంగడి అక్కడ చందంగా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని అనేక అంటే మిగతా ప్రాంతాల్లో కొంత ప్రాంతాల్లో ఏదైతే పట్టుకు సంగారెడ్డి మధ్య ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఆ చాలా ఆలస్యమవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే కొంతవరకు రోడ్డు పాత సర్వీస్ రోడ్డు తయారు చేసుకొని తద్వారా ఇక్కడ సర్వీస్ రోడ్డు తయారు చేయడానికి తద్వారా కొంత రాకపోకలు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్న రెవెన్యూ ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారుల వల్ల కానీ ఒక పనులకు పూర్తిగా చేయగలిగినటువంటి పరిస్థితి నాకు తెలుస్తుంది. అదే కాబట్టి ఒక పారిశ్రామిక ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ యొక్క ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. పడంచ నుంచి ఇస్తాపూర్ నుంచి సంగారెడ్డి మార్గం అంతా కూడా పూర్తిగా కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి స్థాయిలో కార్మికులు ఉద్యోగస్తులు చాలా మంది ఈ యొక్క మార్గాన్ని వెళ్తా ఉంది. దాంతో పాటు ఎన్నికైనటువంటి ట్రావెల్ బస్సులు కూడా ఇక్కడ చాలా రద్దీగా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికీ పూర్తిగా ఈ యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అనేక అనేక ప్రమాదాలను జాతీయ రహదారులు నిర్ణయంగా పెట్టామని చెప్పొచ్చు. ఉదాహరణకు ఎక్కడైతే కల్వర్ట్ కానీ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం నిర్మాణం కాకపోవడము, తద్వారా అక్కడ రాకపోకల పూర్తిగా అర్థమైన పరిస్థితి అనేక మంది కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే వీళ్ళ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ ఏవైతే అవి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, ఏదైతే ప్రమాద హెచ్చరిక బోర్డు కానీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపైన కూడా ప్రమాదానికి ఆస్కారంగా కనిపిస్తాము. అంతేకాకుండా ఇప్పుడు రానున్న కాలంలో వర్షాకాలం కాబట్టి ఇంకా ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రాంతాలు కానీ వాటి యొక్క అనుమతి కానీ ఏర్పాటు చేయడం కానీ, లేక ఒక సూచనప్రాయమైన బోర్డు ఏర్పాటు చేయడం అవసరం అంటారు. జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న పోతున్నప్పటికీ రెవెన్యూ శాఖలు లేకుంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ మాత్రం ఇలా ట్రాక్టర్తో పాటు ఎప్పుడు కూడా ఈ యొక్క రహదారి పూర్తి స్థాయిలో అంతర్గతంగా వహిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులకు వాళ్ళపై రివార్డ్ చేయడం అనేది వాళ్ళమైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా కూడా చాలా విషయాలు 14,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రహదారి కనుక పూర్తిగా అనుకూల కాలంలో పూర్తవుతా కనుక రాకపోతే అదేవిధంగా స్థానికులు కూడా సౌకర్యవంతం అవుతుంది. ప్రమాదాలను కూడా నివారించడానికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేషనల్ అథారిటీ అథారిటీ వాళ్ళు ఖచ్చితంగా స్పందించి కోరుతా ఉంటుంది. అంతేకాకుండా కూడా భయపడేది కానివ్వండి, సంబంధించిన నాయకులు కానీ ఇవాళకి రోడ్డు పనులు రైట్. అయినప్పటికీ కూడా పూర్తిలో ప్రమాదాలు జరిగే క్రమంలోనే బ్రిడ్జిలు ఏర్పాటు చేసే క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు చేసే పనులు కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్ పాటించకుండా వాళ్ళ పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో రాకపోవడం సమయంలో వాళ్ళ పూర్తిలో అక్కడ ఏదైతే పనిముట్లు వాళ్ళ తలపైన పడడం కానీ, ఇక్కడ మిగతా ఇనుపరాలు వాళ్ళ ఉత్పత్తి పైన పడడం కానీ సందర్భాలు ఈ రహదారులు మనకు కనిపిస్తున్నాయి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.